పురుషుడు ఇంట ఉండాలా, పురుషుడు ఇంట ఉండాలా. ఆ పురుషుడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అనే పురుషుడు నీ ఇంట ఎల్లప్పుడూ ఉంటే నీకు కలుగుతున్న ప్రతి శరీర క్రియలను ఆ పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో తెలుసా? ఆ అగ్ని అనే కత్తెర తీసుకొని కట్ చేస్తాడంట. అగ్ని అనే కత్తెర తీసుకొని కట్ చేస్తుంటాడు. ఆ శరీర క్రియ మొలిచే కొద్దీ మొలిచిందిరా మళ్ళా కట్ చేయి, టిక్ 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 అని కట్ చేసి ఆఖరికి ఆ శరీర క్రియలు అనేటివి మొలవకుండా అయిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆత్మదేవుడు అంటూ ఉన్నాడు, మీ శరీర క్రియలను చంపివేసుకోండి. ఆత్మ కార్యాలు ఏమై ఉన్నవి అని అంటే శరీర క్రియలు చంపబడాలా. ఎట్లా చంపబడాలా? కత్తితో చంపబడాలనా? కనపడితే కదా కత్తి తీసుకొని చంపి, కనపడవు. నీ శరీర క్రియలు కనపడవు. చంపుకున్నావు అనుకో,